ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్‌లో టాస్క్‌లు పెట్టే మంట మామూలుగా ఉండదు. ఎక్కడ ఎవ్వరికైనా ఎలా అయినా సరే మంట పెట్టేస్తది. వైఫ్ అండ్ హస్బాండ్, తల్లి కూతుళ్ళు, తండ్రి కొడుకులు ఎవ్వరైనా సరే ఆ బిగ్ బాస్ అనే టాస్క్‌లోకెళ్లారంటే గొడవలు పడాల్సిందే. అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే కళ్యాణ్‌కిను, తనుజకి మధ్య చాలా పెద్ద గొడవ అయితుందనమాట. ఇక్కడ మనందరం ప్రోమో చూసిన విషయం మనకు తెలిసిందే. కానీ ఇక్కడ మనం ప్రోమోలో చూడని విషయం ఒకటి మాట్లాడుకుందాం. అక్కడ మీరు గమనించినట్టయితే సంజన వర్సెస్ సుమన్ గారు ఇద్దరు కూడా ఆడుతున్నారు. ఓకే. సుమన్ గారి హైట్ పరంగా చూసుకున్నట్టయితే ఆయన చాలా షార్ట్. అందరికన్నా కూడా ఆయన చాలా షార్ట్ అన్నమాట. అయినప్పటికీ కూడా ఈ టాస్క్ ఆడడానికి ఆయన సిద్ధపడ్డాడు. అయితే మరి వీళ్ళని సెలెక్ట్ చేయడం జరిగిందా? లేదంటే బిగ్ బాసే సెలెక్ట్ చేసాడనే విషయం పైన క్లారిటీ లేదు కానీ, మొత్తానికైతే మాత్రం సుమన్ శెట్టి గారు ఈ టాస్క్ ఆడటమే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇట్ మ్యాటర్స్, హైట్ మ్యాటర్స్ అన్నమాట. ఇక సంజన గారి గురించొస్తే, సంజన గారు మీడియం హైట్. అంటే ఒక మంచి యావరేజ్ హైట్ అనే చెప్పుకోవచ్చు. ఆవిడ షార్ట్ లిస్ట్‌లోకి రారు. ఓకే. ఇక్కడ మీరు చూడండి. ఈ ఫోటో అందుకనే పెట్టాను. ఇప్పుడు సంజన గారి ముక్కు దాకా వచ్చారనమాట ఆయన. ఓకే. అంటే హైట్ పరంగా చూసుకున్నట్టయితే సుమన్ శెట్టి గారు అందరికన్నా షార్ట్. అయినప్పటికీ కూడా ఆయన చాలా బాగా పెట్టడం అయితే జరిగింది. అయితే కళ్యాణ్ ఏం చేశాడు అంటే, కళ్యాణ్ మామూలుగా ఎవరెక్కువ మంచి హైట్ పెడితే వాళ్ళదే అని చెప్పటం. అది బిగ్ బాస్ చెప్పాడు. ఎవరైతే ఎక్కువ పెద్ద హైట్ బిల్డ్ చేస్తారో వాళ్ళే విన్నర్స్ అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కళ్యాణ్ ఏం చేశాడంటే, ఒక పాయింట్ అంటే ఇద్దరిది సమానంగా ఉంటే ఏది కరెక్ట్‌గా కట్టారో నేను అది కన్సిడర్ చేస్తానని ఒక చిన్న మాట అయితే చెప్పలేదు. కానీ అక్కడ మ్యాటర్ ఏంటంటే, అక్కడ ఫ్రాంక్లీ చెప్పాలంటే ఇప్పుడు ఇద్దరు సేమ్. ఇప్పుడు క్రికెట్ ఉంది. ఓకే. క్రికెట్‌లో సూపర్ ఓవర్ పడింది అంటే అర్థం ఏంటి? టై పడిందని. సూపర్ ఓవర్ కూడా టై అయిందనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? రన్ రేట్‌ని తెస్తారు. అర్థమైందా మీకు నేను చెప్పిన పాయింట్? అంటే ఇక్కడ 2 యాస్పెక్ట్స్ సేమ్ అయ్యాయి కాబట్టి, ఇక్కడ కళ్యాణ్ ఏం చేశాడంటే, సంజన గారిది స్ట్రెయిట్‌గా ఉంది కాబట్టి, నేను సంజన గారిదే యాక్సెప్ట్ చేస్తానని చెప్పాడు. అయితే మీరిక్కడ గమనించినట్టయితే డెమాన్ పవన్, ఇమాన్యుయల్ అలాగే రీతు, రీతు అండ్ నిఖిల్. ఈ నలుగురు మాత్రమే సంజనాకి సపోర్ట్ చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా సుమన్ శెట్టికే సపోర్ట్ చేస్తున్నారు. మెయిన్‌గా భరణి గారు గాని, లేకపోతే తనుజ కానీ, లేకపోతే దివ్య కానీ, ఇంకా వీళ్ళందరూ కూడా అంటే ఏంటి ఏం జరుగుతుంది? సుమన్ గారు అంటే ఇక్కడ ఒక యాంగిల్ మనం అర్థం చేసుకోవాలి. సుమన్ శెట్టి గారు అసలు ఈ టాస్క్ ఆడడమే సూపర్. అంటే కరెక్టే. సా ఎందుకంటే అంత కాన్ఫిడెంట్‌గా ఆయన ఎగరేయటం గానీ, అదంతా కూడా పర్ఫెక్టే. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇద్దరిది సేమ్ ఉంది. ఒక్క చిన్న పాయింట్ చెప్పాలి అంటే, కొంచెం సంజన గారిది ఎక్కడో హైట్ ఉంది. కానీ అది కన్సిడరేషన్ చేయలేము. ఇద్దరిది సేమ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే టేప్ పెట్టి కొలవట్లేదు కదా! ఏదో నానోమీటర్స్ అవి తేడా ఉన్నాయని చెప్పేసి. సో, ఇద్దరిది అలా ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా మరి ఎవరు కరెక్ట్‌గా పెట్టారనేదే మ్యాటర్ అవుతుంది కదా! సో, ఇక్కడ తనూజ తీసిన పాయింటే నాకు వాలిడ్‌గానే అనిపించింది. కానీ కళ్యాణ్ తీసిన పాయింట్ జడ్జిమెంట్ కరెక్టే అనిపించింది. ఎందుకంటే తనుజ తీసిన పాయింట్ యాస్ ఎ గేమర్‌గా తను చెప్పింది కరెక్టే. నువ్వు ముందే చెప్పాలి కదా! అంటే అవును. ముందే చెప్పాలి. కరెక్టే. అది అయితే కరెక్టే. 2 సేమ్ ఉంటే నేను ఎవరు బాగా కట్టారో వాళ్ళదే యాక్సెప్ట్ చేస్తాను అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సంచాలకుగా ఉన్నప్పుడు ఆ ఆటలో ఇన్వాల్వ్ అయ్యి చెప్పాలి. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ టవర్ అనేది స్ట్రెయిట్‌గానే ఉండాలి. ఓకే. టవర్ అనేది ఎప్పుడు కూడా స్ట్రెయిట్‌గానే ఉండాలి గానీ వంకర టింకరగా ఎప్పుడూ ఉండదనమాట. ఇప్పుడు మనం ఏదైనా టవర్ చూసినా కూడా అది స్ట్రెయిట్‌గానే ఉంటుంది. వంకర ఇలా ఏదో పాములాగా ఉండదు కాబట్టి, సో, అక్కడ జడ్జిమెంట్‌కి అవకాశం వచ్చింది కాబట్టి, ఇద్దరిది సేమ్ ఉంది కాబట్టి, సంజన గారికి ఆయన ఇవ్వడం జరిగింది. ఎవరు? కళ్యాణ్ ఇవ్వడం జరిగింది. అయితే వెంటనే అక్కడ తనూజ వచ్చి ఇది అన్యాయం, ఇది అన్యాయం, ఇది అన్యాయం అంటే, సరే నువ్వు అన్యాయం, అన్యాయం అంటున్నావు. నువ్వు సగం సగం చెప్పి నన్ను నెగెటివ్‌గా పోర్ట్రేట్ చేయొద్దన్నాడు. అంటే ఎక్కడో కళ్యాణ్ అక్కడ ట్రిగ్గర్ అయ్యాడు. అంటే యాక్చువల్లీ కళ్యాణ్ చిన్న చిన్న వాటికి ట్రిగ్గర్ అవ్వడు. కానీ అక్కడ ట్రిగ్గర్ అయ్యాడు అంటే అక్కడేదో మ్యాటర్ వేరేదుంది. సో, నేనేమంటున్నానంటే ఇక్కడ కళ్యాణ్ ఆల్రెడీ చెప్పిన తర్వాత మేబీ అక్కడ ఏదైనా తప్పు జరిగిందా? లేదంటే తనూజ మామూలుగా లేదు నువ్వు చేసింది తప్పు అన్న విషయం పైన అలా చేసిందో తెలీదు కానీ, తనుజ చెప్పిన పాయింట్ ఏంటంటే, "నువ్వు ముందే చెప్పాల్సింది" అనేది పాయింట్. కానీ ముందే చెప్పాల్సిందంటే ఇప్పుడు కళ్యాణ్‌కి తెలీదు కదా! ఇద్దరిది సేమ్ వచ్చేస్తది అని జెప్పేసి. ఎక్కడో అక్కడ తేడా ఉంటదనుకున్నాడు. కానీ అస్సలు 1% తేడా కూడా లేకుండా ఇద్దరు సేమ్ పెట్టేసరికి కళ్యాణ్ ఏమన్నాడంటే, "సరే ఇద్దరిది సేమ్ ఉంది కదా! నేను ఎవరిదైతే స్ట్రెయిట్‌గా ఉందో వాళ్ళదే కన్సిడర్ చేస్తాను" అని చెప్పి చెప్పడం జరిగిందనమాట.
అయితే అప్పుడు అప్పుడు తనుజని అడిగాడు, నువ్వు మరి మీ ఇద్దరిలో ఎవరిది నువ్వెవరి జడ్జ్మెంట్ తీస్తావు అంటే, నేను సుమన్ గారిది జడ్జ్మెంట్ తీస్తాను అంది. అలా కూడా తప్పే కదా ఫ్రెండ్స్. మరి సంజన గారు కూడా ఆవిడేమో అంత కట్టిన టవర్ అంత హైట్ ఏం లేదు కదా. ఆవిడ కూడా కొంచెం షార్టే, కాకపోతే సుమన్ శెట్టి గారి కన్నా కొంచెం హైట్. ఆవిడ కూడా ఏమి పోనీ దివ్య అంటే అనుకోవచ్చు. దివ్య సుమన్ గారు అంటే ఆ కంపారిజన్ కొంచెం తేడాగా ఉంటుంది. అయితే ఏమైంది ఇక్కడ ఇంకో పాయింట్ కూడా కన్సిడర్ చేయొచ్చు ఇక్కడ మన కళ్యాణ్. ఏంటంటే ఫస్ట్ ఎవరు కట్టారు? ఇప్పుడు బిగ్ బాస్ ఎవరైనా ఎప్పుడైనా బజర్ మోగిస్తాడు, నేను కాదంటలేదు. సో బజర్ మోగించిన కన్నా ముందు ఫర్ ఎగ్జాంపుల్ సుమన్ గారు పెట్టేసి ఉన్నారు అనుకోండి, ఆయన హైట్ కి ఆయన పడ్డ ఎఫర్ట్స్ కి మేబీ సుమన్ గారికి ఆయన ఫస్ట్ పెట్టారు, మేబీ టవర్ కొంచెం తక్కువ ఉన్నా కూడా బజర్ మోగక మునిపే పెట్టారు కాబట్టి అలా ఇవ్వచ్చు అని అనుకోవచ్చు. కానీ ఇద్దరు సేమ్ పెట్టారు, ఇద్దరిది కూడా ఇంచుమించు 1-2 సెకండ్స్ తేడా వచ్చేసింది. అందుకని ఇంకా సంజన గారికి ఇవ్వక తప్పడం లేదు. ఎందుకంటే సంజన గారు కూడా అంత హైట్ గా పెట్టి దాన్ని అంత నీట్ గా తీసుకురావడం కూడా కష్టమే. ఎంత హైట్ ఉన్నా కూడా ఆవిడ అంత టవర్ అంత హైట్ లేదు కదా. సో ఆవిడ పెట్టినప్పుడు అలా ఆవిడ కూడా ఎగరేశారు, ఆ బాక్స్ ఎగరేసి అంత స్ట్రైట్ లైన్ కి తీసుకురావడం. నన్ను అడిగితే షార్ట్ గా ఉన్న వాళ్ళు ఈ టాస్క్ ఆడిన దానికన్నా మామూలు హైట్ ఉన్న వాళ్ళు ఆ టవర్ని అలా నిఠారుగా నిలబెట్టడం ఇంకా చాలా టఫ్ గేమ్ అసలు అది. ఎందుకంటే ఆవిడ పైకి జరిపి అలాగా ముందుకు తోసినా కూడా ఆ టవర్ పడిపోయే ప్రమాదం కూడా ఉంది. సో నన్ను అడిగితే ద జడ్జిమెంట్ ఫ్రమ్ కళ్యాణ్ ఈస్ వెరీ 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 జెన్యున్. కానీ తనుజ అడిగిన పాయింట్ కూడా కరెక్టే, నువ్వు ముందే చెప్పాలి కదా అని అడగచ్చు. ఎందుకంటే కన్నా అలా అనిపిస్తుంది. ఇప్పుడు అప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు, ఇప్పుడు సుమన్ శెట్టి గారు కూడా అలా పెట్టిన తర్వాత వెంటనే దాన్ని స్ట్రైట్ చేసే ట్రై కూడా చేయొచ్చు కదా. సో అది తనుజ చెప్పిన పాయింట్ కూడా కరెక్టే. కానీ చెప్పకుండా లేదు కాబట్టి సంచాలక నిర్ణయం ఫైనల్ కాబట్టి సంచాలక నిర్ణయం అంత బ్లర్గా అంటే అంత అన్యాయంగా లేదు కాబట్టి ఇక్కడ కళ్యాణ్నే నాకు తెలిసి ఎక్కువ తప్పు లేదు, తక్కువ తప్పు ఉంది. తనుజకు కొంచెం ఎక్కువ తప్పు ఉంది. అంత తను అరవాల్సిన అవసరం లేదు. నువ్వు ముందే చెప్పాలని తను అడిగినా కూడా దానికి కళ్యాణ్ కూడా నువ్వు అంత నెగిటివ్ గా పోర్ట్రే చేయకూడదు అని కూడా చెప్పాల్సిన అవసరం లేదు. సో అది జరిగింది. మరి ఈ టాస్క్ లో అయితే సంజన గెలిచింది. మీకు ఒక విషయం చెప్పనా, సంజన గారు రితుకి వేసిన ప్రొమోలో కూడా ఆవిడే గెలిచారు. ఈవెన్ రితు తన్ని తీసేసినా కూడా సంజన గారే గెలిచారు. ఇప్పుడు సంజన గారే సుమన్ శెట్టి గారితో ఆడుతున్నారు. అంటే లాస్ట్ టాస్క్ సంజన గారు గెలిచారు. మీకు గుర్తుంది కదా, కమాండర్స్ పెట్టారు సంజన, డెమాన్, మళ్ళా నిఖిల్, తనుజ, ఈ నలుగురిలో సంజన గారే గెలిచారు. సంజన గారు మళ్ళీ సుమన్ శెట్టి గారితో ఆడడం అయితే జరిగిందనమాట. సో అది జరిగిన విషయం. ఈ వీడియోలో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది మీరు కూడా మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతకన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.